శివాయ. ఇవాళ సాధకుల కోసం మొన్న చెప్పిన విధంగా చాలామంది శంభాసనం కావాలి అని అడుగుతున్నారు కనుక మీకోసం మళ్ళా తయారు చేయడానికి అమ్మవారి అనుగ్రహం ఇచ్చింది. కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సంప్రదించండి. ఇంతకుముందు మమ్మల్ని ఫోన్లో అడిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుగా రిజిస్టర్ చేసుకోండి. ఎందుకు చెబుతున్నానంటే శంభాసనం దీని తత్వం చాలా మందికి తెలియదు. శంభాసనం అగస్త్య మహర్షి మానవ కోటికి అనుగ్రహించిన దివ్య సాధనా పీఠమని గ్రహించండి సాధకులారా. తాంత్రిక లోకంలో ఆసనానికి కేవలం కూర్చునే స్థానం అనే అర్థం మాత్రమే లేదు. ఆసనం అంటే ఒక శక్తి క్షేత్రం, ఒక సంరక్షణ వలయం, సాధకుని చేతనను విశ్వచేతనతో అనుసంధానించే ఒక పవిత్ర వేదిక. అటువంటి అసాధారణ ఆసనాల పరంపరలో అత్యున్నత స్థానాన్ని అలంకరించేది ఈ శంభాసనం. శంభాసనం అనే పేరే చాలా అర్థవంతమైనది. శంభు అంటే కళ్యాణకరుడు, శివుడు మంగళ స్వరూపుడు. ఆ శంభువుని అనుగ్రహంతో ఆ శంభుని శక్తి ప్రవహించే ఆసనమే ఈ శంభాసనం. ఈ ఆసనాన్నిపై కూర్చున్న మరుక్షణం సాధకుని శరీరంలో, మనసులో, ఆత్మలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభమవుతుంది. అది శివశక్తుల సమ్మేళనం నుండి పుట్టిన ఒక దివ్య చైతన్యము. ఈ అద్భుతమైన ఆసనాన్ని మానవులకు ప్రసాదించిన మహానుభావుడు అగస్త్య మహర్షి. అగస్త్యుల వారు కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఆయన దక్షిణ భారతదేశపు ఆధ్యాత్మిక చేతనకు పునాది వేసిన మహాద్రష్ట. తమిళ సిద్ధ పరంపరకు ఆద్యుడు, అష్టాదశ సిద్ధుల్లో అగ్రగణ్యుడు, వింధ్య పర్వతాన్ని నమ్రతంగా వంచిన తపోమూర్తి. అటువంటి మహాత్ముడు మానవ కోటిపై అపార కరుణ కురిపిస్తూ సాధారణ మానవులు సైతం అసాధారణ ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలని, ప్రతి ఇల్లు శక్తివంతంగా, సంరక్షితంగా, సమృద్ధిగా ఉండాలని తన అగాధమైన జ్ఞానంతో శంభాసనాన్ని రూపొందించారు. ఇది అందరూ వాడదగినది. సాధకులకు శంభాసనం అత్యంత అవసరమైన ఉపకరణమని గమనించండి. జపం చేసేటప్పుడు శరీరం నిశ్చలంగా ఉండటమే కాదు, శరీరం నుండి వెలువడే శక్తి నేలలోకి వెళ్ళిపోకుండా నిరోధించడం కూడా అంతే ముఖ్యం. మనిషి నేలపై కూర్చుని నేరుగా సాధన చేస్తున్నప్పుడు మంత్రజపం వల్ల ఉత్పన్నమయ్యే విద్యుత్ శక్తి భూమిలోకి క్షయమవుతుంది. కానీ ఈ శంభాసనంపై కూర్చున్నప్పుడు అది శక్తి సాధకుని శరీరంలో సంచరించి ఆమ్లీకరించబడి మళ్ళీ పైకి ప్రవహిస్తుంది. కుండలిని శక్తిని ఉత్తేజపరుస్తుంది. 10,000 జపం చేసేటప్పుడు పొందే ఫలం శంభాసనంపై జపిస్తే 1000 జపానికే లభిస్తుందని అగస్త్య సిద్ధ పరంపర చెప్పే రహస్యం ఇదే. తాంత్రిక సాధనకు ఈ ఆసనం చేసే సహాయం మరింత లోతైనది. తంత్రశాస్త్రంలో చక్రపూజ, యంత్రారాధన, దేవతావాహన వంటి సాధనలు చేసేటప్పుడు సాధకుడు శరీరమే ఒక యంత్రంగా మారాలి. ఆ రూపాంతరానికి ఆసనం పునాది. శంభాసనం యొక్క నిర్మాణంలో దాగి ఉన్న రహస్యం అదే. దాని పరిణామంలో, దాని పదార్థంలో అగస్త్యుల వారు నిర్దిష్టమైన తాంత్రిక జ్యామితిని రూపొందించారు. ఆ ఆసనంపై కూర్చున్నప్పుడు సాధకుని శరీరం స్వయం సంచాలకంగా ఒక నిర్దిష్ట శక్తి వలయంలో స్థిరపడుతుంది. అది ఉత్తర దిక్కుగా ఉన్నా లేదా తూర్పు దిక్కుగా ఉన్నా, అది ఏ దిశలో ఉన్నా ఆ దిశతో అనుగుణంగా ఆసనం శక్తిని సమన్వయం చేస్తుంది. మంత్ర సాధకులకు శంభాసనం ఎందుకు అనివార్యమంటే, మంత్రానికి ఒక శాస్త్రీయమైన ప్రక్రియ ఉంటుంది. బీజాక్షరాలు ఉచ్చరించబడినప్పుడు ఆ ధ్వని శరీరంలో కంపనాలు సృష్టిస్తుంది. ఆ ప్రకంపనాలు మేరుదండం ద్వారా ప్రవహించి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రయాణించాలి. కానీ సాధకుడు అస్థిరమైన ఆసనంపై కూర్చుంటే ఈ ప్రకంపన ప్రవాహం ఆ ప్రవాహానికి అడ్డుపడుతుంది. శంభాసనం తన నిర్దిష్టమైన ఆకారం వల్ల మేరుదండాన్ని సహజంగా రుజువుగా నిలబెడుతుంది. దీనివల్ల మంత్ర ప్రకంపనాలు ప్రవాహం నిరాటకంగా పూర్ణంగా జరుపుతుంది. ఫలితంగా మంత్ర సాధన త్వరగా ఫలిస్తుంది. దేవతానుగ్రహం సులభంగా లభిస్తుందని తంత్రశాస్త్రం నొక్కి ఒక్కానించి చెబుతుంది. ఇకపోతే గృహ ఛిద్రములు, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి ఇంట్లో కొన్ని నరకాత్మక శక్తులు, వాస్తు దోషాలు, పూర్వజన్మ కర్మ ప్రభావాలు, ఇరుగు పొరుగుల అసూయ తరంగాలు నిరంతరం ప్రభావం చూపిస్తూనే ఉంటాయి మానవుని పైన. ఇవే గృహ ఛిద్రాలంటే. ఇంటి శక్తి వలయంలో పడిన రంధ్రాలు ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంపద,
సంబంధాలు దెబ్బతింటాయి. శంభాసనంపై మీకే గురువు లేకపోయినా శంభాసనంపై కూర్చుని ప్రతిరోజు కేవలం 108 సార్లు నీకు వచ్చిన మంత్రం ఏదైనా సరే జపించినా చాలు. ఆ మంత్రశక్తి శంభాసనం ద్వారా వర్ధిల్లి ఇంటి 4 దిక్కుల్లో వ్యాపించి గృహ ఛిద్రాలను మూసివేస్తుంది. ఇది అగస్త్యుల వారు స్వయంగా తమ సిద్ధ తంత్ర గ్రంథాల్లో వివరించిన ప్రక్రియ అనే విషయాన్ని మర్చిపోకండి సాధకులారా. శంభాసనం ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు కేవలం 4 గోడలతో నిర్మాణమైన ఇల్లు మాత్రమే కాదు, అది ఒక జీవించే శక్తి కేంద్రంగా మారుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు, పెద్దలు ఆరోగ్యం చేకూర్చుకుంటారు, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది, కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఇది ఆకస్మికంగా కాదు, ఇది శంభాసనం యొక్క నిత్య కార్యక్రమం. ఇది ఒక్క రోజులో జరగదు. అగస్త్య మహర్షి ఈ శంభాసనాన్ని ప్రసాదించినప్పుడు ఆయన మనసులో ఒక్కటే విషయం ఉంది. చాలా మంది అనుకుంటారు మీరు వెళ్ళి ఆయన మనస్సు చూసి వచ్చారా అని. శాస్త్రం చెప్పిందే నమ్మాలి. ప్రతి మానవుడు సుఖంగా జీవించాలని, ప్రతి సాధకుడు, గృహస్థుడైనా వ్యాపారస్తుడైనా విద్యార్థి అయినా ఎవరైనా సరే తమ జీవితాన్ని శక్తివంతంగా, సంతోషంగా, సమృద్ధిగా జీవించగలగాలి అనుకున్నారు ఆయన. ఆ కరుణ యొక్క స్వరూపమే పోయినసారి ఇచ్చిన శంభాసనం కావచ్చు, మళ్ళా రెండవసారి తయారు చేయబోయే ఈ శంభాసనం కావచ్చు. ఈ శంభాసనంపై కూర్చున్న ప్రతి క్షణం మీరు అగస్త్య మహర్షి యొక్క అనంత కరుణతో ఒదిగిపోతారు. ఆ కరుణ మిమ్మల్ని చుట్టుముట్టి రక్షించి ఉన్నతంగా నిలబెడుతుంది. ఇది కేవలం ఒక ఆసనం కాదు, ఇది అగస్త్య సిద్ధుని ఆశీర్వాదం, శివుని అనుగ్రహం మరియు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చగల దివ్య సాధన ఉపకరణమని గమనించండి సాధకులారా. పోయినసారి తీసుకున్న వాళ్ళు ఈసారి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉంది. మీలో ఎవరికైనా ఇది కావాలి అని అనుకుంటే అప్పులు చేయకుండా తీసుకోండి. నిజంగా ఇది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఏదో గురువుగారు చెప్పారు తీసుకుందామన్న ఆలోచన మాత్రం వద్దు. మీకు నిజంగా ఇది అవసరం అనుకుంటేనే తీసుకోండి సాధకులారా, ఎందుకంటే ఇది విలువతో కూడినది. చాలా మంది ఇంతకు పూర్వం తీసుకుని ఉంటారు, వాళ్ళందరూ దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది యథాతథంగా మీరు పూజలు చేసుకుంటున్నారు, మీరు నిరంతరం దాని మీద కూర్చొని జపం చేసుకుంటున్నారు కనుక మీరు ఇది తీసుకోబడలేదు. ఇకపోతే ఇది చాలా మంది గ్రహపెడలతో ఎక్కడెక్కడికో వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకుంటారు, అవసరం లేదు దానితో. ఇది ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంటిని రక్షించడంలో అత్యంత మహోత్కృష్టమైనదని గ్రహించండి. కనుక సాధకులారా, నిజంగా కావాల్సిన వ్యక్తులు మాత్రమే ఇందులో ఒక నెంబర్ ఇస్తాను లేదా ఒక గ్రూప్ లింక్ ఇస్తాను, మీరు అందులో జాయిన్ అవ్వండి. మీకు నిజంగా కావాలి అనుకున్న వ్యక్తులు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. ఏదో గ్రూప్ లింక్ వచ్చింది కదా అనేసి కుప్పల తెప్పలుగా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఛానల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే నా శిష్యుల నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎవరికి కావాలో వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి పెడతారు వాళ్ళు. ఇంకొకటి, ఇది ఒక్క రోజులో ఇచ్చే వస్తువు కాదు, కనీసం 2 నుంచి 2.5 నెలలు పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవాళ మేము డబ్బులు ఇచ్చేసాము రేపు ఇచ్చేయంటే కుదరదు. అలాంటప్పుడు మీరు డబ్బులు వేయపడలేదు, అవసరం లేదు. ఎందుకంటే దీనికంటూ ఒక ప్రత్యేక విధి విధానాలు ఉంటాయి, దీనికంటూ ఒక ప్రత్యేకమైన సాధనా విధానం ఉంటుంది, దీనికంటూ ఒక ప్రత్యేకమైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గోత్రనామాలతో చేసే ప్రక్రియ కనుక ఇది 10 రోజుల్లోనో 15 రోజుల్లో ఇచ్చే వస్తువు కాదు, ఇది ఉపకరణం, సాధనా ఉపకరణం అనే విషయాన్ని గమనించుకోండి సాధకులారా. మీరందరూ కూడా ఇక చాలామంది అనుకుంటారు ఇది రేట్ ఎక్కువ కదా, రేట్ ఎక్కువే. కానీ మీరు మామూలుగా మనసు స్థిరంగా పెడితే దర్భచాప మీద కూడా మీరు సాధన చేసుకోవచ్చు. ఆ మనసు స్థిరంగా లేని వ్యక్తుల కోసం కలియుగాన్ని అనుసరించుకొని అప్పుడు ఆయన ఆవిష్కరించిన ఆవిష్కరణని యథాతథం మేము మీకు తయారు చేసి ఇస్తున్నాం తప్ప ఇది తంత్రం చెప్పందే ఈ మహాతంత్ర ఛానల్లో ఏదీ రాదు. చాలామంది అడుగుతారు ఎక్కడ చెప్పుంది అని. ఎవరైనా డౌట్ ఉంటే ఎక్కడ చెప్పుందో అడగండి, నేను ఏ వేదంలో ఉందో కూడా దానికి వివరణ ఇస్తాను. ముందు మనకి వేదం తెలిసి ఉండాలి. ఎన్ని వేదాలు ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఉన్నాయి, ఎన్ని వేదాలు గురు పరంపర సహితంగా వస్తున్నాయి, ఎన్ని వేదాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి, ఎన్ని గుప్తంగా ఉన్నాయి, ఎన్ని శాఖలు ఉన్నాయి, అన్నీ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం మాట్లాడుకోవచ్చు.
తెలియనప్పుడు దాని శక్తిని చూసి అనుభవించండి. దాని మీద కూర్చొని సాధన చేసిన వ్యక్తులకే అది తెలుస్తుంది. దాని శక్తిని చూసి మీ అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత మీరు చెప్పండి. కనుక సాధకులారా, సామాన్య ప్రజలారా, అవసరమైన వ్యక్తులు మాత్రమే తీసుకోండి. అనవసరమైన ఖర్చు మీకు వద్దు. సర్వే జనా సుఖినో భవంతు.